యేసునామంలో మీకు శుభములు ప్రియమైన వాళ్ళరా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతి గ్రంథంలో పలుమార్లు జరిగినటువంటి విషయం ఏమనగా, మరి యెహోషువ తర్వాత యెహోషువ కాలంలో కానాను దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు చేర్చబడ్డారు. ఆ తర్వాత న్యాయాధిపతి గ్రంథంలో ఒకటి ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్ ప్రజలు వారు దేవునికి విరుద్ధముగా పాపం చేసి విగ్రహారాధనలో పడిపోయారు. రెండవది ఏంటంటే, దేవుడు ఒక శత్రువుని ప్రేరేపించి ఇజ్రాయెల్ మీద దాడి చేయించి ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా మార్చేటట్టు చేశాడు. మూడో విషయం ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్ ప్రజలు పశ్చాత్తాపపడి ప్రార్థన చేశారు. నాలుగో విషయం ఏంటంటే, మరలా ఒక దేవుడే ఒక నాయకుడిని ఎంపిక చేసి ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసత్వం నుండి విడిపించారు. ఈ విధంగా పలుమార్లు న్యాయాధిపతి గ్రంథంలో జరిగినటువంటి విషయం. అయితే నేటి కాలంలో జరుగుతున్న విషయం ఏంటంటే, ప్రజలు పాపంలో పడిపోతున్నారు, కానీ పశ్చాత్తాపం కొరకు ప్రార్థన చేయటం లేదు. పశ్చాత్తాపం కొరకు ప్రార్థన చేయకపోవడం ద్వారా ఆ బానిసత్వం నుండి విడిపించబడలేకపోతున్నారు. ఆ బానిసత్వపు పాపంలోనే నశించిపోతున్నారు. ఒక విశ్వాసికి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చాలా అవసరమైనటువంటి విషయము మనం గ్రహించాలి.